వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం ప్రీవియస్ వీడియోస్లో పవర్టీ డిస్కస్ చేసుకున్నాం. సో విత్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అండ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి. సో ఈ రోజు వీడియోలో అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. సో కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్కి సంబంధించి ఎకానమీ పార్ట్లో మనం 1 by 1 ప్లేలిస్ట్ అనేది చేసుకుంటున్నాం. సో ఇవి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్సే కాకుండా ఇతర ఎగ్జామ్స్ కూడా మనకి ప్రిలిమ్స్ వైజ్ మనకు ఉపయోగపడతాయి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అంటే నిరుద్యోగం అంటే ఏంటి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ సంబంధించి ఏముంటాయి? ఒక సిచ్యువేషన్ తీసుకుంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్కి సో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, రైట్? సో హీ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు వర్క్ చేయాలని ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్లో వర్క్ అనేది అతనికి ఉండదు, రైట్? వర్క్ అనేది యాక్సెసిబిలిటీ ఉండదు. ఆ కండిషన్ ఆర్ ఆ సిచ్యువేషన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ అంటాం ఇక్కడ, రైట్? అంటే ఎకనామిక్ డౌన్ టౌన్ కావచ్చు, స్కిల్స్ గ్యాప్ కావచ్చు, లేదా డిస్క్రిమినేషన్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. ఆ ప్రత్యేకమైన సిచ్యువేషన్లో అతనికి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం కలిగి ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ హియర్, రైట్? టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్? సో అంటే ఇక్కడ టైప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నిరుద్యోగానికి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం, రైట్? సో ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగానికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే జీరో మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే వర్కర్స్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పర్టికులర్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్కి సంబంధించి అవసరమైన వర్కర్స్ ఓన్లీ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫామ్ ల్యాండ్కి సంబంధించి అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించి నలుగురు మాత్రమే అవసరం, బట్ ఇక్కడ 8 మంది ఉంటారు, రైట్? సో అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంటే, రైట్, ఆ అవసరం లేని వారిని తీసేస్తారు కదా ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ టైంలో, రైట్? సో ఇక్కడ మనకి కావాల్సింది ఓన్లీ 4 members, రైట్? సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ నిరుద్యోగానికి పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, రైట్? సో ఇక్కడ పర్టికులర్గా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కోర్ కాన్సెప్ట్ ఆఫ్ సర్ప్లస్ మ్యాన్ పవర్గా మనం పిలుస్తాం. అంటే ఆ పర్టికులర్ వర్క్కి ఆ పర్టికులర్ మనుషులు సరిపోతారు, రైట్? సో కానీ అంతకు మించి ఉన్న వాళ్ళని ఏ టైంలోనైనా తీసేయచ్చు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, ఇక్కడ అవుట్పుట్ అనేది ఎంతవరకు చేంజ్ అవుతుంది ఈ పర్టికులర్ మెంబర్స్ని తగ్గించిన పెంచిన దాని మీద ఫోకస్ చేస్తూ మనం ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా నెక్స్ట్ టాపిక్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్? సీజనల్ అంటే కాలానుగుణ నిరుద్యోగం అంటాం. అంటే ఇక్కడ పర్టికులర్గా మనం చూసుకుంటే అగ్రికల్చర్ లాంటి యాక్టివిటీస్కి వచ్చేసరికి సీజనల్ అంటే ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ మనకి చెప్తుంది సీజనల్ అనేది, రైట్? సో పర్టికులర్గా ఈ పర్టికులర్ టైప్లో మనం చూసుకుంటే అర్థం చేసుకుంటే అగ్రికల్చర్ కావచ్చు, అంటే ఇండస్ట్రీస్ అనేవి పర్టికులర్గా చూసుకుంటే సీజన్స్ వైజు మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా చూసుకుంటే ఒక పర్టికులర్ హార్వెస్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్లో మాత్రమే వీళ్ళకి పర్టికులర్ వర్క్ ఉంటుంది, రైట్? వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది, రైట్? మిగతా టైంలో వాళ్ళు ఖాళీగానే ఉంటారు, రైట్? అటువంటి వాళ్ళ కోసం వివిధ రకాల స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, తర్వాత అవి చూద్దాం. బట్ ఇక్కడ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కాలానుగుణ నిరుద్యోగం అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆఫ్ సీజన్ అంటే పీరియడ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు సీజనల్ వర్క్, వాళ్ళకి ఆ సీజన్ టైంలోనే వర్క్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ డ్యూరేషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది అనేది కూడా మనం ఫోకస్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా నెక్స్ట్ టైప్ ఏముంది అంటే సైక్లికల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు సైక్లికల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ టైపు ఏ విధంగా నడుస్తుంది అంటే ముఖ్యంగా సో ఇక్కడ ప్రధానంగా మనకి సైక్లికల్ అంటే చక్రీయ నిరుద్యోగం అంటాం తెలుగులో, రైట్? సో అంటే ఇక్కడ పర్టికులర్గా కొన్ని కారణాలు అంటే కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిస్ట్ కంట్రీస్లో, మనం క్యాపిటలిస్ట్ నేషన్స్లో లేదా ఎకానమిక్ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు లేదా ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనం చూసుకుంటే ఈ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ డౌన్ టౌన్, రైట్? ఎకనామికల్గా ఏదైనా రిసెషన్ కానీ స్లో డౌన్ కానీ కలిగినప్పుడు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆ టైంలో వచ్చే నిరుద్యోగాన్నే మనం అంటాం. ఎకనామిక్ డౌన్ టర్న్ అంటే అప్పుడున్న కండిషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రైట్? సో దానివల్ల ఏమవుతుంది? కన్జ్యూమర్ స్పెండింగ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా తగ్గుతుంది, రైట్? సో బిజినెస్ యాక్టివిటీస్ కూడా
తగ్గుతాయి, రైట్. సో ఎప్పుడైతే కన్జంప్షన్ తక్కువ ఉంటుందో బిజినెస్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ తగ్గుతుంది, రైట్. సో ఇక్కడ ఇంక్రీజ్ కన్జ్యూమర్ స్పెండింగ్, రైట్. సో ఈ సైక్లికల్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఎప్పుడైతే ఎకనామిక్ డౌన్ టర్న్ ఉందో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో కన్జంప్షన్ స్పెండింగ్ అనేది ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా బిజినెస్ మీద ప్రభావం పడుతుంది, రైట్. బిజినెసెస్ అగైన్ వాళ్ళు పుష్ చేస్తారు, అగైన్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు, రైట్. అది తిరిగి సైక్లికల్గా చూసుకుంటే కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది పెంచుతుంది, రైట్. సో ఎప్పుడైతే కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగిందో అగైన్ ఎకనామిక్ డౌన్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఇది ఒక సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ డైనమిక్స్. ఇక్కడ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ పర్టికులర్ టైప్లో నిర్మాణాత్మకంగా అంటాం, నిర్మాణాత్మక నిరుద్యోగం అంటాం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది స్ట్రక్చరల్, అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే గ్లోబల్ లెవెల్లో కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ ఎకనామిక్ స్ట్రక్చర్ చేంజెస్ కానీ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా మనకి క్రియేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వర్క్కి సంబంధించి మనం చూసుకుంటే ఆ వర్క్ మీద టెక్నాలజీ అప్డేట్స్ ప్రభావం చూపొచ్చు, లేదా ఎకనామికల్ చేంజెస్ ప్రభావం చూపొచ్చు. సో దాని పట్ల అంటే ఆ ప్రభావంగా లేదా ఆ ఇంపాక్ట్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ కలగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వరకు చూస్తే టైపిస్ట్ అనే వాళ్ళు ఉండేవారు, రైట్. టైపిస్ట్ వర్క్స్ అనేవి ఎక్కువ ఉండేవి. బట్ ఈ టైపిస్ట్ చేసుకునే వాళ్ళ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ టైపిస్ట్ ఉద్యోగాలు ఆటోమేటిక్గా తొలగిపోయాయి, అంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది, రైట్. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రీసెంట్గా మనం చూస్తే ఈ కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీస్ లాంటివి, రైట్. సో వాళ్ళు అప్డేట్ కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతున్నాయి, రైట్. దీన్నే మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇక్కడ టెక్నాలజీ అప్డేషన్ అనేది ఉంటుంది, టెక్నాలజికల్ చేంజెస్ లేదా ఎకానమికల్ చేంజెస్ అనేవి ఉంటున్నాయి, రైట్. అది అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ టైప్ సైకిల్ ఆఫ్ క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్. క్యాజువల్ అంటే సాధారణ నిరుద్యోగం అంటాం ఇక్కడ, రైట్. సో సాధారణ నిరుద్యోగంలో మనం చూడాల్సింది ముఖ్యంగా, సో ఈ పర్టికులర్ టైప్లో చూసుకుంటే కొన్నిసార్లు వాళ్ళకి వర్షపాతం తగ్గచ్చు, రైట్. లేదా కొన్నిసార్లు ఆ కంపెనీకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి మనకున్న రా మెటీరియల్స్ లేకపోవచ్చు. ఆ కారణాల వల్ల వీళ్ళకి లాస్ ఆఫ్ జాబ్ అవ్వచ్చు, రైట్. సో అంటే వాళ్ళకి క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సాధారణ నిరుద్యోగం అనేది కలిగిస్తుంది. అంటే ఇక్కడ పర్టికులర్గా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్గా మనం చెప్తాం, అంటే కాంట్రాక్ట్ బేసిస్గా ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూస్తాం. దీన్ని మనం ఆల్మోస్ట్ టెంపరీ జాబ్స్ అనొచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనొచ్చు, రైట్. సో ఇక్కడ టెంపరీ అగ్రిమెంట్స్ రూపంలో ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. సో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జాబ్ కోల్పోతారు. షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, లేదా డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు అక్కడి నుంచి, రైట్. సో ఉద్యోగం తీసేయచ్చు. సో చేంజెస్ ఆఫ్ ఓనర్షిప్ కూడా, న్యూ మేనేజ్మెంట్ కాజెస్ జాబ్ అన్సర్టెనిటీ. కొన్నిసార్లు ఒక కంపెనీకి కొత్త మేనేజ్మెంట్ వచ్చినప్పుడు పాత ఉద్యోగులను తీసేయడానికి కూడా కారణాలు ఉండొచ్చు, రైట్. సో ఇలాంటి వాటిని మనం క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్గా మనం ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ మనం చూస్తే సైకిల్ ఆఫ్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. క్రానిక్ అంటే ఇక్కడ ఏంటి, దీర్ఘకాలికంగా అని చెప్పుకోవచ్చు, రైట్. దీర్ఘకాలిక నిరుద్యోగం, రైట్. సో ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేయాల్సింది క్రానిక్ ఎందుకు వస్తుంది ఇక్కడ, ముఖ్యంగా పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది ఒక పక్క, రైట్. సో దానికి తోడు మనకి విషియస్ సైకిల్ ఆఫ్ పవర్టీ, అంటే మనకున్న పేదరికం పెరుగుతూ వస్తుంది, రైట్. సో ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే మన డెవలప్మెంట్ అనేది స్లోగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. సో వీటి వల్ల మనకి క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది, అంటే దీర్ఘకాలిక నిరుద్యోగం కలగడం జరుగుతుంది, రైట్. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అనేది పెరిగిపోతుంది ఒక పక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే చూసుకుంటే మన పాపులేషన్ గ్రోత్ అనేది చాలా టూ మచ్ ర్యాపిడ్ ఫాస్ట్గా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకున్న డెవలప్మెంట్ కొంత స్లోగా ఉంది. అట్ ద సేమ్ టైం విషియస్ సైకిల్స్ ఆఫ్ పవర్టీ. విషియస్ సైకిల్ అంటే ప్రతి పర్టికులర్ ప్రాబ్లంకి పవర్టీ అనేది ఒక కనెక్షన్గా ఉండడం, రైట్. ఒక సైకిలిక్గా ప్రాసెస్గా ఉండడం అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ మనకి
సైకిల్ ఆఫ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఘర్షణాత్మక నిరుద్యోగం అంటాం. అంటే ఫ్రిక్షనల్ అంటే ఈ పేరులోనే ఉంది, ఫోర్స్డ్ అని చెప్పొచ్చు కొన్నిసార్లు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే సో ఫ్రిక్షనల్లో ఇండివిజువల్ వైజ్గా మనం చూస్తాం. అంటే జాబ్ ట్రాన్సిషన్ చేయొచ్చు కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకొక కంపెనీకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ మధ్యలో వచ్చే గ్యాప్ని మనం ఇక్కడ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పొచ్చు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కంప్లీట్ చేసిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ జాబ్ కోసం ఒక 2 to 3 months వెయిట్ చేయొచ్చు కొత్త జాబ్ కోసం, రైట్? సో ఈ పర్టికులర్ వ్యక్తికి సంబంధించి కలిగిన నిరుద్యోగాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఏదో ఒక జాబ్ చేయకుండా ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, లేదా ఒక జాబ్లో ఉన్న వారు ఇంకొక జాబ్కి ట్రాన్సిషన్ అవుతున్నారు, రైట్? సో ఈ నేపథ్యంలో వచ్చిన నిరుద్యోగాన్ని మనం ఫ్రిక్షనల్ లేదా ఘర్షణాత్మక నిరుద్యోగంగా పిలుస్తాం, రైట్? సింపుల్గా మనం చెప్పాలంటే. నెక్స్ట్ మనకి ఇప్పుడు అసలు అన్ఎంప్లాయ్మెంట్కి ఇంపార్టెంట్ కాజెస్ ఏంటి ఇండియాలో? అసలు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మన ఇండియాలో పెరుగుతుండడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేయాలి. సో ముందుగా మనం చూసుకుంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే మనకి అవైలబుల్ జాబ్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది, జాబ్స్ తగ్గిపోతున్నాయి, రైట్? అది గమనించాలి. అట్ ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, రైట్? సో వొకేషనల్ ట్రైనింగ్ అనేది మనకి అంత ఎక్కువ లేదు. స్లో ఎకనామిక్ గ్రోత్, ఒక పక్క మనకి పాపులేషన్ గ్రోత్ పెరుగుతుంది, ఆ జాబ్ క్రియేషన్ అనేది అక్రాస్ సెక్టర్స్ సంబంధించి మనకి లిమిట్ చేస్తుంది. ఈ ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా డిఫరెంట్ సెక్టర్స్లో స్లో జాబ్స్ అనేవి ఉంటాయి, రైట్? తక్కువ జాబ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి అన్ఈవెన్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేవి ఓన్లీ స్పెసిఫిక్ రీజియన్స్ లేదా స్పెసిఫిక్ పర్టికులర్ సెక్టర్స్కి లేదా స్పెసిఫిక్ స్టేట్స్కే ఉన్నాయి. అంటే అర్బన్ ఏరియాస్కి పర్టికులర్గా మనం చూడొచ్చు, స్పెసిఫిక్ రీజియన్స్కి, రైట్? సో అదే విధంగా ఫ్యూ టెక్నికల్ స్కూల్స్, అంటే లిమిట్స్ యాక్సెస్ టు స్పెషలైజ్డ్ ట్రైనింగ్. కొన్ని మాత్రమే మనకి టెక్నికల్ స్కూల్స్ ఉండడం, ఆ స్కూల్స్లోనే మనకి అన్ని సదుపాయాలు ఉండడం, రిమైనింగ్ వాళ్ళకి అన్ని సదుపాయాలు లేకపోవడం అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు కారణాలు. అదేవిధంగా రూరల్ అర్బన్ మైగ్రేషన్, రైట్? సో క్లియర్ కట్గా చెప్పాలంటే రూరల్ అర్బన్ డివైడ్ అనేది కూడా మనం చెప్పొచ్చు. న్యూగా మనం ఎక్కువగా ఉపయోగించే వర్డ్ రూరల్ అర్బన్ డివైడ్, రైట్? సో ఇక్కడ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఇంక్రీజెస్ జాబ్ డిమాండ్ ఇన్ సిటీస్. అంటే చాలామంది పర్టికులర్గా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ షిఫ్ట్ అవుతున్నారు పర్టికులర్గా జాబ్ కోసం. అంటే డిగ్రీ పూర్తయ్యి ఆ డిగ్రీస్తో పర్టికులర్గా మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి ఢిల్లీ లాంటి లేదా హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళకున్న స్కిల్స్ బేస్డ్ చూస్తే ప్రాపర్ ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ లేకపోవడం అనేది ప్రధాన కారణం అనేది చెప్పొచ్చు, రైట్? సో కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, గ్రాడ్యుయేట్స్ ల్యాక్ ప్రాక్టికల్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఎడ్యుకేషన్ ఉంది, అంటే థియరీస్ వైజు వాళ్ళకి థియరీ వైజు చాలా సూపర్ సీనియర్స్గా ఉన్నారు, రైట్? బట్ స్కిల్స్ వైజ్ చూస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేదు, రైట్? సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం, అది లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు హై ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మన ఇండియాలో పెరగడానికి, రైట్? సో వీటికి సంబంధించి మనకి కొన్ని ప్రధాన స్కీమ్స్ అయితే మనం గవర్నమెంట్ ద్వారా మనకి అందించబడుతున్నాయి. సో ఆ పర్టికులర్ స్కీమ్స్ చూసే ముందు అసలు ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఇండియాలో, పర్టికులర్గా కొన్ని చిన్న కాన్సెప్ట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే, సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కావచ్చు, లేదా ఫస్ట్ అసలు వర్కింగ్ పాపులేషన్ అంటే ఏంటి, ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ ఏజ్గా మనం చెప్తాం. అంటే వర్కింగ్ పాపులేషన్ అంటే ఏంటి? 15 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళని మనం జనరల్గా యూనివర్సల్గా మనం 15 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళని మనం వర్కింగ్ ఏజ్ గ్రూప్, అంటే పని వయస్సు కలిగిన వాళ్ళు అని చెప్పచ్చు, రైట్? సో ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ ఫర్ వర్క్, రైట్? అయితే లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? ఈ టర్మ్ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్గా మనం చెప్పుకోవచ్చు ఇండియాలో. ఇంక్లూడ్స్ ఎంప్లాయిడ్ అండ్ సీకింగ్ వర్క్. అంటే ఎవరైతే ఎంప్లాయ్ అంటే వర్క్ చేస్తున్నారో, అదేవిధంగా వర్క్ చేయాలని కోరుకుంటున్నారో, వాళ్ళు ఆ వర్క్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ మనం లేబర్ ఫోర్స్గా చెప్తాం, అంటే కార్మికుల శక్తి, రైట్?
ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఎక్కువగా ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి రిపోర్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. తద్వారా మనకి ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, రైట్? మెజర్స్ యాక్టివ్ వర్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి? మనకున్న లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో, అంటే టోటల్గా వర్క్ ఎవరు చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వర్క్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య బై 1000, అంటే 1000 మందిలో ఈ నెంబర్ ఎంతమంది ఉన్నారు అనే రేట్నే మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్గా చెప్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతి 1000 మందిలో వర్క్ చేస్తున్నవారు, అట్ ద సేమ్ టైం వర్క్ చేయాలని కోరుకుంటున్నవారు, అంటే వర్క్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్గా చెప్పొచ్చు, రైట్? సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ద్వారా మనకున్న ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి అని చూసే ముందు మనకి ఫిలిప్స్ కర్వ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా మనం చూద్దాం. అయితే ఈ ఫిలిప్స్ కర్వ్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, అంటే నిరుద్యోగానికి సంబంధించి, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి ఇన్వర్స్ రిలేషన్ని చూపిస్తుంది. అంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండొచ్చు, రైట్? వైస్ వెర్సా అనమాట, రైట్? ఇక్కడ గమనిస్తే సో హై ఇన్ఫ్లేషన్ కండిషన్స్ చూడండి, ఇన్ఫ్లేషనరీ బూమ్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం రెసిషన్ అనేది తగ్గుతుంది. అంటే లో ఇన్ఫ్లేషన్లో రెసిషన్ వస్తుంది, ఎకనామిక్ స్టెబిలిటీ అనేది, ఈ 4 కండిషన్ స్టాగ్ఫ్లేషన్ కావచ్చు, రైట్? సో హై ఇన్ఫ్లేషనరీకి సంబంధించి మనం చూసుకుంటే ఈ పర్టికులర్ హై ఇన్ఫ్లేషన్ ఎప్పుడు అవుతుంది? హై ఇన్ఫ్లేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లో అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ పెరగడం, రైట్? సో అదేవిధంగా మనకి హై ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు లో ఇన్ఫ్లేషన్గా చెప్పొచ్చు, రైట్? సో ఈ వైస్ వెర్సా కండిషన్స్ని ఫిలిప్స్ కర్వ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది డినోట్ చేస్తుంది ఫిలిప్స్ కర్వ్ అనేది ఈ ఇంటర్ రిలేషన్ బిట్వీన్ మన ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. బట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది స్టాగ్ఫ్లేషన్ కండిషన్లో ఈ ఫిలిప్ కర్వ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతుంది. స్టాగ్ఫ్లేషన్ సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో దాదాపు 1979 టైంలో ఈ పర్టికులర్ స్టాగ్ఫ్లేషన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఫిలిప్ కర్వ్ ఫెయిల్ అయింది అనేది నిరూపించబడింది. అంటే ఇక్కడ హై ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు హై ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతుందనే రిలేషన్ ఏదైతే ఉందో, ఇన్వర్స్ రిలేషన్ ఏదైతే ఉందో, అది స్టాగ్ఫ్లేషన్ కండిషన్లో వర్తించదు అని నిరూపించబడింది. ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? పర్టికులర్గా ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్గా మనం చెప్పుకోవచ్చు, అంటే హై ఇన్ఫ్లేషన్ ఉండే కండిషన్సే, బట్ ఇక్కడ హై ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పొచ్చు, రైట్? కొన్ని కండిషన్స్లో అది మేజర్గా ఇది ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎకనామిక్ స్టెబిలిటీ అంటే లో అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ రెసెషన్ టైంలో కూడా మనం ఫోకస్ చేస్తే ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఫోకస్ చేయొచ్చు. అంటే లో ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండడం, రైట్? సో ఈ 2 కండిషన్లో మనకి ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటుంది, రైట్? హై ఇన్ఫ్లేషన్ అండ్ లో అన్ఎంప్లాయ్మెంట్ టైంలో ఇన్ఫ్లేషనరీ బూమ్ అనేది మనం కలిగించవచ్చు, రైట్? సో నెక్స్ట్ హై ఇన్ఫ్లేషన్ అండ్ హై అన్ఎంప్లాయ్మెంట్ రెండు ఎక్కువగా ఉన్నప్పుడు స్టాగ్ఫ్లేషన్ మనకి కలిగిస్తుంది. ఈ స్టాగ్ఫ్లేషన్ కాన్సెప్టే మనకి ఈ ఫిలిప్ కర్వ్కి ఇచ్చే రిలేషన్ వైజ్ ఇన్వర్స్ రిలేషన్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనకున్న కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం ఒక 3 or 4 కేటగిరీస్లో మనం ఫిక్స్ చేసాం ఇక్కడ. కంపేరింగ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఫస్ట్ మనకి వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ మనం ఒక ప్లేస్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇక్కడ చూడొచ్చు, రైట్? సో ఫస్ట్ మనకి పిఎం గ్రామోదయ యోజన. ఇక్కడ ముఖ్యంగా వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటే మనకి వేతన ఉపాధి పథకాలకు సంబంధించి మనం చూసుకుంటే పిఎం గ్రామోదయ యోజన, దీని గోల్ ఏంటి? ప్రత్యేకించి సస్టైనబుల్ హ్యూమన్ డెవలప్మెంట్, అంటే సుస్థిర మానవ అభివృద్ధి అనేది గోల్, రైట్? సో అదేవిధంగా టార్గెట్ గ్రూప్ ఎవరు? రూరల్ పాపులేషన్, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు టార్గెట్ గ్రూప్. కీ ఫీచర్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సమ్మిళితంగా సమగ్ర అభివృద్ధి అనేది జరగాలి, అదే మేజర్ కీ ఫీచర్ ఈ పర్టికులర్ గ్రామోదయ యోజనకు సంబంధించి. బెనిఫిట్ ఏంటి? బేసిక్ కమ్యూనిటీస్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే బెనిఫిట్స్ అనేవి ఈ స్కీమ్ వల్ల కలుగుతాయి. అదొక ఇంపార్టెంట్ స్కీమ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో. నెక్స్ట్ స్వర్ణ జయంతి రోజ్గర్,
సో ఇవన్నీ ప్రీవియస్ స్కీమ్సే మనకి. ప్రీవియస్ కాకుండా రీసెంట్ స్కీమ్స్ మనకి ఎంజీ నరేగాగా చెప్పుకోవచ్చు. స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన చూసుకుంటే ఇది గోల్, మెయిన్ గోల్ ఏంటి, గెయిన్ఫుల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్. సో ఇది పిఎం గ్రామోదయ యోజన, ఎప్పుడైతే గ్రామ్ ఓదయ అని ఉందో దాన్ని మనకి ఎంటైర్గా ఇది రిలేటెడ్ టు రూరల్, రైట్. సో స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన ఇక్కడ అర్బన్, ఎంటైర్లీ ఈ స్కీమ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా చెప్పొచ్చు. అర్బన్ అన్ఎంప్లాయిడ్ అండ్ పూర్, బేసిక్ టార్గెట్ గ్రూప్ ఎవరు, అర్బన్ అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పర్టికులర్గా నిరుద్యోగులు, అట్ ద సేమ్ టైం పూర్ పేదవాళ్ళు, రైట్. సో అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది, కీ ఫీచర్ అది. అదేవిధంగా ఎంకరేజింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ, రైట్, స్వయం సమృద్ధిని కూడా ఇక్కడ టార్గెట్ చేస్తూ బెనిఫిట్ అయ్యే విధంగా వీళ్ళకి ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి చూసుకుంటే గ్యారంటీడ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి 100 డేస్గా ప్రొవైడ్ చేస్తుంది, రైట్. మినిమం కంపల్సరీ 100 డేస్ అనేది ఉండాలి, రైట్. సో స్టేట్స్ ఎన్నైనా పెంచుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ రూరల్ అన్ఎంప్లాయిడ్ అడల్ట్స్ మేజర్గా టార్గెట్ గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ 100 డేస్ గ్యారంటీడ్ వర్క్ అని చెప్పుకున్నాం. అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ ఇఫ్ నో వర్క్, ఎప్పుడైతే వర్క్ లేదో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ 100 డేస్కి సంబంధించి కంపల్సరీ వాళ్ళు పేమెంట్ చేయాల్సిందే అని ఈ స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇతర స్కీమ్స్ మనకి కంపారిజన్ రూపంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే, సో ప్రాపర్గా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే 1 by 1 మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, పవర్టీని తగ్గించాలి, రైట్. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మినిస్ట్రీ ఎవరి మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఎప్పుడైతే రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మనం తీసుకున్నామో ఆటోమేటిక్గా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఇది వస్తుంది. సో పూర్ హౌస్ హోల్డ్స్ టార్గెట్ బెనిఫిషియరీస్ అంటే ఇది పర్టికులర్గా రూరల్ లైవ్లీహుడ్ మిషన్ రెడ్యూస్ పవర్టీని తగ్గించడానికి మేజర్ లక్ష్యం అది, రైట్. ఎప్పుడైతే పవర్టీని తగ్గించడం మేజర్ లక్ష్యం అయితే పూర్ హౌస్ హోల్డ్సే ప్రధాన టార్గెట్ బెనిఫిషియరీస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెస్ టు సెల్ఫ్ ఆర్ వేజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ టైప్ ఆఫ్ సపోర్ట్ ఏంటి, వాళ్ళకి సెల్ఫ్ ఆర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది ఈ స్కీమ్ గురించి, రైట్. ఫోకస్ ఏరియా రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి అనేది మెయిన్ ఫోకస్ ఏరియా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా కూడా మనకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యవస్థాపకతను ప్రమోట్ చేయడం, ప్రోత్సహించడమే ప్రధాన ఆబ్జెక్టివ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా ఇది తీసుకొచ్చారు, ఏ మినిస్టర్ అండర్టేకింగ్గా లేదు. స్టార్టప్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, రైట్. సో నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యవస్థాపకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ బెనిఫిషియరీస్గా ఎవరైనా ఉంటే, రైట్. సో నెక్స్ట్ ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అదే మన టైప్ ఆఫ్ సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రోత్సహించడమే, రైట్. వ్యవస్థాపకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడమే ప్రధాన. అన్ని సెక్టార్స్ ఇవి ఫోకస్ ఏరియాస్గా మనం చూడొచ్చు ఈ స్కీమ్లో, రైట్. నెక్స్ట్ స్టాండప్ ఇండియా చూసుకుంటే ప్రమోట్ ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇది అందరికీ, రైట్. ఆల్ సెక్టార్స్లో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్కి వర్తిస్తుంది స్టార్టప్ ఇండియా. బట్ ఇక్కడ స్టాండప్ ఇండియాకి వచ్చేసరికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ విమెన్ వ్యవస్థాపకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రోత్సహించడానికి. అయితే ఏ మినిస్ట్రీ అనేది స్పెసిఫై చేయలేదు, సో వీ కెన్ ఇంక్లూడ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఆల్సో. ఎస్సీ ఎస్టీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రధాన టార్గెట్ బ్యాచ్, రైట్. నెక్స్ట్ ఫెసిలిటేట్ ప్రాజెక్ట్స్ పర్ బ్యాంక్ బ్రాంచ్, అంటే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ బ్యాంక్ బ్రాంచెస్ ఆధారంగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అన్ని సెక్టార్స్కి వర్తించే విధంగా కూడా మనకి ఇది కూడా ఈ స్కీమ్ కూడా ఉంది, రైట్. సో బట్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ బెనిఫిషియరీస్ లేదా ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రమోట్ ఎస్సీ ఎస్టీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇది ఒక్కటే తేడా రిమైనింగ్, రైట్. సో నెక్స్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేది ప్రధాన ఆబ్జెక్టివ్, రైట్. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ అండర్టేకింగ్లో ఇది పనిచేస్తుంది ఈ స్కీమ్. నెక్స్ట్ ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, అంటే సాంప్రదాయక కళలకు సంబంధించి లేదా అంటే కళాకారులకు సంబంధించి లేదా అన్ఎంప్లాయిడ్ యూత్ నిరుద్యోగ యువత కూడా ఇందులో టార్గెట్ బెనిఫిషియరీస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీగా మనం ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్. అండ్ నాన్ ఫార్మ్ సెక్టార్ ఏదైతే
మన అన్ని సెక్టర్స్ కాదు ఇది. ఈ పర్టికులర్ స్కీమ్ నాన్ ఫార్మ్ సెక్టార్, అగ్రికల్చర్ ఇంక్లూడ్ కాదు. ఇక్కడ మనకి చూస్తే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అగ్రికల్చర్ ఆల్ సెక్టర్స్. బట్ ఇక్కడ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నాన్ ఫార్మ్ సెక్టర్స్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇలాంటి స్కీమ్స్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేకుండా కంపారిజన్ అనేది కొన్ని విభాగాల ద్వారా, అంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా. ఎంప్లాయ్మెంట్లో కూడా వివిధ భాగాలుగా మనం విడదీసాం. అట్ ద సేమ్ టైం దాని ఆబ్జెక్టివ్స్ కూడా మనం ఒకసారి డివైడ్ చేసి కంపేర్ చేసి చూస్తున్నాం, రైట్. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి కంపారిజన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్. మనకి టోటల్గా ఉన్న స్కీమ్స్లో పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ప్రీవియస్గా వేజ్ ఎంప్లాయ్మెంట్ చూసాం, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసాం, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ చూస్తున్నాం, రైట్. సో ఇక్కడ ఈ స్కీమ్స్లోకి వచ్చేసరికి మనకి ప్రధానంగా 3 స్కీమ్స్ అయితే ఉన్నాయి, రైట్. సో ఒకటి మేక్ ఇన్ ఇండియా, ప్రతిష్టాత్మకంగా ఉన్న మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో దాని ఆబ్జెక్టివ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ని, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఇంక్రీజ్ చేయడం, రైట్. అది ప్రధాన ఆబ్జెక్టివ్. సో ఇండియాని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్జెక్టివ్గా మనం తీసుకురావాలనే మన మెయిన్ విజన్తో 2015లోనే దీన్ని స్టార్ట్ చేసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలనే ఫోకస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ మనం టార్గెట్ చేసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్టివ్, విజన్, ఫోకస్ ఆర్ 3 డిఫరెంట్ ఐడియాస్, రైట్. సో అవి మనకి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జామినేషన్ ఫోకస్లో స్టేట్మెంట్స్ వైజ్ మనకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఏదైతే ఉందో కన్వర్జెన్స్ అక్రాస్ సెక్టార్స్ ఫర్ స్కిల్ ట్రైనింగ్. స్కిల్ ట్రైనింగ్ కోసం అన్ని సెక్టార్స్ని కన్వర్ట్ చేస్తారు, రైట్, కలుపుతారు అనమాట. ఎక్స్పర్టైట్ డెసిషన్ మేకింగ్ ఫర్ స్కిల్లింగ్ అట్ స్కేల్. అంటే విజన్ ఏంటి ఇక్కడ పర్టికులర్గా స్కిల్లింగ్ కోసం డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా జరిగే విధానంగా వీళ్ళు విజన్ అనేది పెట్టుకున్నారు ఈ స్కీమ్ ద్వారా. అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. అంటే మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వైజ్ మనకున్న ప్రధాన కారణం ఏంటి, రీజన్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం కోసం? అందరికీ డిగ్రీస్ ఉన్నాయి, అందరికీ ఎడ్యుకేషన్ ఉంది, బట్ ఇక్కడ స్కిల్ లేదు, ప్రాపర్ జాబ్కి సంబంధించిన స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ సంబంధించి ఇక్కడ పెంచాలనే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేది తీసుకొచ్చారు. ఏ సెక్టార్ వైజ్ ఏ స్కిల్స్ కావాలనేది కన్వర్ట్ చేయడం, డివైడ్ చేయడం అనేది, క్రియేట్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ కూడా. అంటే మనకి క్లియర్ కట్గా అమలు ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ కూడా, నిర్మాణం కూడా ఇక్కడ కలిగి ఉండాలనే ఫోకస్ ఏరియా. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇంకో స్కీమ్ తీసుకుంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో రికగ్నిషన్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ స్కిల్స్. అంటే స్కిల్స్ సంబంధించి ఒక పర్టికులర్ ఇండివిజువల్కి రికగ్నైజ్ చేయడం, అట్ ద సేమ్ టైం దాన్ని స్టాండర్డైజ్ చేయడం, అంటే దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడం అనే ఆబ్జెక్టివ్తో మన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్టార్ట్ చేశారు. సో విజన్ ఏంటి, ఎంకరేజ్ యాప్టిట్యూడ్ టువర్డ్స్ ఎంప్లాయబుల్ స్కిల్స్. యాప్టిట్యూడ్, సో మనకున్న ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటే ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన స్కిల్స్ ఏవి కావాలి, దానికి సంబంధించి వీళ్ళని గైడ్ చేయడం, ట్రైన్ చేయడం, రైట్. నెక్స్ట్ ఇంక్రీజ్ వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ డైలీ వేజ్ ఎర్నర్స్. ఎవరైతే డైలీ అంటే రోజువారీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, సామర్థ్యం పెంచడం అనే ప్రధాన ఆబ్జెక్టివ్ లేదా ఫోకస్ ఏరియాగా ఈ స్కీమ్ను కూడా తీసుకెళ్తున్నాం. ఈ 3 మనకి ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్గా చెప్పొచ్చు, రైట్. సో ఫైనల్ 4th లెవెల్ ఆఫ్ స్కీమ్లో మనం భాగంగా ఒకే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది, రైట్. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ స్కీమ్ని, సో ఈ స్కీమ్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే విధంగా మనకి చూస్తే PMRPY, రైట్. సో ప్రధానమంత్రి రోజ్గార్ సంబంధించి ప్రతిష్టాన యోజనగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ అయితే మనకి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, EPFOకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి మేనేజ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా కొన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని ఓవర్సీ చేస్తుంది, అంటే ఓవర్వ్యూ చేస్తుంది. అదేవిధంగా బెనిఫిట్స్ ఫర్ న్యూ హైయర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ వచ్చేలా చూస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయర్స్కి సంబంధించి కూడా కొన్ని ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసే విధంగా ఇన్సెంటిఫైజ్, అంటే ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా ఈ పర్టికులర్ జాబ్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్, అది గవర్నమెంట్ నుంచి మనకి ప్రొవైడ్ చేస్తుంది ప్రధానంగా ఈ స్కీమ్ యొక్క ఓవర్వ్యూ చూస్తే, రైట్. సో అంటే ఇక్కడ హోలిస్టికల్గా ఈ స్కీమ్ అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ పాత్ర ఉంది, EPFOకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాత్ర ఉంది, అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్కి బెనిఫిట్ కలిగించే నేపథ్యంలో తీసుకొచ్చారు. ఎంప్లాయర్స్ కూడా కొంత మెరుగ్గా వాళ్ళు ఎంప్లాయీస్కి సంబంధించి బెనిఫిట్స్ క్రియేట్ చేసే విధంగా, జాబ్స్ క్రియేట్ చేసే విధంగా కూడా హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఇవి మనకి వివిధ రకాల స్కీమ్స్ ఇక్కడ.
సో ప్రధానంగా ఫోకస్ చేస్తే టోటల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ ఇంపార్టెంట్ ఎకనామికల్ లేదా ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఇండియాలో ప్రధానంగా మనం చూసుకుంటే, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రధాన కారణాలు ఏంటి. సో దాంతోపాటు మనకి ఫిలిప్స్ కర్వ్ కూడా ఇంపార్టెంటే, అది ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా. మనం పవర్టీ రిలేటెడ్గా లాఫర్స్ కర్వ్ ఏ విధంగా ఇంపార్టెంటో మన అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఫిలిప్స్ కర్వ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వివిధ రకాల స్కీమ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొత్తం ఒకేసారి ఒక 15 స్కీమ్స్ మనం ఒకేసారి చదివితే అస్సలు గుర్తుండదు. దీన్ని మనం సబ్ టాపిక్స్గా డివైడ్ చేసాం. అంటే వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి, అదేవిధంగా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా డివైడ్ చేస్తూ దాని వైజ్ కంపారిజన్ చేస్తూ మనం చూసాం, రైట్. సో ఇప్పుడు ఈజీగా ఇది మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంది, రైట్. సో దీనికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ టుమారో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.